ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది. చాలా స్పష్టముగా ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి ఆ విషయం అంటే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ధనాపేక్ష. ఈ ధనాపేక్ష కలిగిన వారు, ధనం మీద ఆశ కలిగిన వారు, ధనం మీద వాంఛ కలిగిన వారు, ధనాన్ని సంపాదించాలని ఇచ్చగలిగినటువంటి వారు, కోరిక కలిగిన వారు, దాని వెంట పరిగెత్తుతున్నటువంటి వారు సమస్తమైన బాధలలో, కీడులలో, ఆపదలలో పడుతారని దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. దానికి సాక్ష్యములు పరిశుద్ధ గ్రంథంలో అనేకల కొరకు వ్రాయబడ్డాయి. అనేక విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ధనమును ఆశించినటువంటి వాడు ఏమైపోతాడంటే దేవునికి దూరం అయిపోతాడు. మందిరానికి దూరం అయిపోతాడు, సహవాసానికి దూరం అయిపోతాడు, పరిశుద్ధతకు దూరం అయిపోతాడు, ఆపదల్లో పడుతాడు, ఇరుకుల్లో పడుతాడు, ఇబ్బందుల్లో పడుతాడు, వ్యాధుల్లో పడుతాడు, రకరకాల శోధనలో పడుతాడు. ఎందుకంటే ఈ ధనాపేక్ష కీడులు కలగజేస్తుంది కానీ మేలును కలగజేయదనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ధనాపేక్ష కలిగినటువంటి వాడు ప్రియులారా పరలోక రాజ్యానికి హక్కుదారుడు కాలేడట, పరలోక రాజ్యానికి దూరస్తుడట, పరలోక రాజ్యం పొందుకొన నేరడట, పరలోక రాజ్యానికి దగ్గరికి రాలేడట. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యానికి ధనాపేక్ష కలిగిన వారు వారసులు కానేరరు. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమట. ఈ ధనము సంపాదించాలనేటువంటి వానికి ఎప్పటికీ తృప్తి ఉండదు, ఎప్పటికీ మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ వానికి ఆదరణ దొరకదు, మనశ్శాంతిగా ఉండనే ఉండదు. ఈ ధనాపేక్ష కలిగినటువంటి వానిలో అనగా వారి హృదయంలో దేవుని వాక్యము అస్సలు ఫలించదు. దేవుని వాక్యానికి చోటే ఉండదు, దేవుని వాక్యానికి స్థలమే ఉండదు, దేవుని వాక్యము వాని హృదయంలో నివాసమే చేయదు. ఎందుకంటే వాని హృదయం నిండగా ధనాశలే కూడుకొని ఉన్నాయి కానీ ఇక వాక్యం ఎక్కడ పనిచేస్తుంది? వాక్యం ఎక్కడ ఉంటుంది? వాక్యానికి ఎక్కడ చోటు దొరుకుతుంది? వాక్యం ఉండదు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తుంది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది ఉపద్రవాలలో పడిపోతారట, కరువుల్లో పడిపోతారట, ఇబ్బందుల్లో పడిపోతారట, వ్యాధి బాధల్లో పడిపోతారట. దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇది ఎందుకు పుట్టాడా అని అనే విధముగా, దేవుడు అనే విధముగా మన జీవితాలు తయారవుతాయి. ఇస్కరియోతు యూదా గురించి దేవుడు అదే అంటాడు. ఆ ధనాపేక్ష కలిగినటువంటి ఆయన ఏమని వ్రాయబడ్డదంటే, ఇలాంటి వాడు పుట్టక ఉండిన ఎడలా వానికి మేలు అని వాక్యం రాయబడ్డది. ఎందుకు వచ్చాడు? దేవుని ఎందుకు నమ్ముకున్నాడు? ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? ఎందుకు సేవకుడు అయ్యాడు? ఒక గోల్ అంటూ అతనికి లేదు, గురి అనేది అతనికి లేదు. అతనికి ఉన్నదంతా సంపాదించాలని అనుకున్నాడు. ఆ సంపాదన ఎటూ కాకుండా పోయింది. ఆ సంపాదన తనకు శాపంగా మారింది. ఉరిలోను శిక్షలోను మీరు పడతారని లేఖనం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఆ విధంగా అన్న ప్రకారంగానే వాళ్ళు పడిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ధనాన్ని ఆశించి తప్పిన కుమారుడు అనేక ఇబ్బందులు పడుతున్నాడు, అనేక కరువుల్లో పడుతున్నాడు, నిరుద్యోగ స్థితిలో ఉన్నాడు, డబ్బు లేనివాడుగా ఉన్నాడు. చాలా ప్రమాదకరమైనది ప్రియులారా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాశనమే వారి అంతం అంటాడు. ఎందుకంటే వాళ్ళు కడుపును దేవునిగా చేసుకుంటారు, డబ్బును దేవునిగా చేసుకుంటారు, పనులే వారికి దేవుడు అయిపోతాడు కానీ దేవుడు మాత్రం వారికి దేవుడు కాదట. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దైవ విరుద్ధమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ ధనాపేక్షను చంపుకున్నవాడు దేవుల్లో నిలబడగలుగుతాడు, దేవుల్లో వాడబడగలుగుతాడు, దేవుల్లో ఏ దానికైనా వాడు ముందుండగలుగుతాడు.
ధనాపేక్ష కలిగినటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉండలేడు. దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే, కట్టబడాలంటే ఈ ధనాపేక్షను చంపివేసుకోవాలి. ధనాపేక్ష చంపివేసుకుంటేనే కానీ దేవుల్లో ఉండలేము, దేవుల్లో నిలబడలేము, దేవుల్లో వాడబడలేము, దేవుల్లో ఫలించి అభివృద్ధి చెందలేము. కనుక ఈ విషయాన్ని గమనించి ధనాపేక్షను చంపివేసుకుందాం. దేవుని గురించినటువంటి దివ్య మనోహరమైనటువంటి మర్మాలతో కూడినటువంటి వాక్యానికి హృదయంలో చోటిద్దాం. ఆ వాక్యమే మనకు అనేక జీవితాలను బ్రతికించడానికి, అనేకలకు ఆశ్చర్యకరంగా ఉండడానికి, మనకు ఆశ్చర్యకరంగా ఉండడానికి మేలుకరంగా మారుతుంది. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మనలో ఉన్న ఈ శరీర ఇచ్చలను, ధనాపేక్షలను చంపుకుంటే దేవుడు మనలో ఉంటాడు. దేవుని ఆశలు మనలో చిగురిస్తాయి. దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అతి భాగ్యము దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. మాలో ఉన్న ధనాపేక్షను చంపివేయండి నాయన. నీ కొరకు ధనవంతులవుటకు సహాయం చేయండి. ఈ లోక సుఖభోగములన్నీ మాలో నశింపజేయండి. నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.